అది 1876వ సంవత్సరం. మన భారతదేశం బ్రిటిష్ పరిపాలనలో ఉన్న రోజులవి. ఇది కడుపు కాల్చుకొని పట్టెడన్నం కోసం అడుక్కోవాల్సి వచ్చిన జనాల కథ. పండించే రైతు కూడా చేతులు చాచి ధాన్యాల కోసం ఎదురు చూసిన కథ. ఆ టైం పీరియడ్ లో సరిగా వర్షాలు పడలేదు. దానివల్ల పంట పండకపోవడంతో చేతికి ధాన్యం అందలేదు. దీనివల్ల అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్న తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ అండ్ కేరళ, కర్ణాటకలోని కొన్ని ప్రదేశాలు, ఇంకా అప్పటి ప్రిన్స్లీ స్టేట్స్ అయిన హైదరాబాద్, మైసూర్ ఇలా వివిధ ప్రాంతాల్లో బాగా కరువు వచ్చింది. ఇంకో పక్క అప్పటి బ్రిటిష్ పరిపాలనలో పెట్టిన పాలసీస్ ప్రకారం రైతులు తప్పకుండా ల్యాండ్ రెవెన్యూ ట్యాక్సులు కట్టాలి. పైగా బతకడానికి కావాల్సిన ధాన్యాన్ని పండించడం బదులు వివిధ ప్రాంతాల్లో పత్తిని, ఇండిగో, ఒపియం లాంటి క్యాష్ క్రాప్స్ ని పండించమని వ్యవస్థ వారి మీద బలంగా ఒత్తిడి పెట్టింది. దీనివల్ల రైతులు తమ భూమి నుండి పండించుకుని తినే ధాన్యాన్ని కోల్పోయి మార్కెట్ మీద ఆధారపడాల్సి వచ్చింది. ఇంకా వర్షాలు పడకపోయేసరికి ధాన్యం యొక్క ధర పెరిగింది. ఇంకా వాటిని కొనలేని పరిస్థితి వచ్చింది. అండ్ అదే ఆకలి సమస్యని ఇంకా భయంకరంగా పెంచింది. కాకపోతే ఈ సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం లాసెస్ ఫేరీ అనే సిద్ధాంతాన్ని ఫాలో అయింది. అంటే గవర్నమెంట్ మార్కెట్ ని కంట్రోల్ చేయకూడదు, ధరలను నియంత్రించకూడదు. అందుకే దేశంలో జనాలు ఆకలితో చనిపోతున్నప్పటికీ పండించిన ధాన్యాన్ని రైల్వేస్ ద్వారా పోర్ట్స్ కి వెళ్లి షిప్స్ లో బయట దేశాలకి కొన్ని సర్ప్లస్ రీజియన్స్ నుండి పంపబడుతూనే ఉంది. తినడానికి తిండి ఉన్నా కానీ ప్రజల చేతికి అది అందలేదు. ఇంకో పక్క అదే సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం రిలీఫ్ క్యాంప్స్ ని ఏర్పాటు చేసినా కానీ అవి సహాయం కన్నా శిక్షలాగా మారాయి. అప్పటి ఫెమిన్ కమిషనర్ అయిన సర్ రిచర్డ్ టెంపుల్ తీసుకొచ్చిన టెంపుల్ వేజ్ అనే పాలసీ ప్రకారం ఆకలితో ఉన్న ప్రజలు కూడా తిండి పొందాలంటే కఠినమైన పని చేయాలి. రేషన్ కాగితాలపై తిండి సరిపోతుందని ఉన్నా కానీ వాస్తవంగా వాళ్ళు పడిన శారీరక శ్రమకు అది చాలా తక్కువ. జీవించడానికి కూడా అది సరిపోయేది కాదు. దీనివల్ల ఆకలితో కూడిన వ్యాధులు అంటే కలరా, డిసెంట్రీ వంటివి వ్యాపించి మరణాలు ఇంకా ఎక్కువయ్యాయి. పంట పండినా పండకపోయినా, వర్షాలు పడినా పడకపోయినా టైంకి రైతులు పన్ను కట్టకపోతే వాళ్ళ భూములను లాక్కునేవారు. ఇంకా కొన్ని కేసెస్ లో అయితే ఫిజికల్ వైలెన్స్ వల్ల కష్టాన్ని అనుభవించారు. ఇంకా ఏమి చేయలేని పరిస్థితుల్లో రైతులు వాళ్ళ భూములను అమ్ముకోవడం లేక మనీ లెండర్స్ నుండి డబ్బు తీసుకొని ఆ పన్నులు కట్టడం లాంటివి చేసేవారు. ఒక పక్క చూస్తేనేమో కరువు వల్ల కూడు లేక చాలా మంది ఆకలితో అలమటించిపోయారు. ఇంకో పక్క తెల్లోళ్ళ అరాచక రాజకీయాల వల్ల బాధపడేవారు. దీంతో పంట పండించే వాళ్ళ కుటుంబాలు ఎన్నో అవస్థకి గురయ్యాయి. మీకు ఇక్కడ కనిపిస్తున్న ఫోటో ఈ కరువు వచ్చినప్పుడు తీసింది. సరైన తిండి అందకపోవడం వల్ల శరీరం సన్నబడిపోయి బోన్స్ బయటికి అవపడుతూ ఎంతో కష్టాన్ని వాళ్ళు అనుభవించారు. రిపోర్ట్స్ ప్రకారం ఈ కరువు వల్ల దాదాపుగా 80 లక్షల మందికి పైగానే చనిపోయారు. ఇంకా ఎందరో ఎఫెక్ట్ అయ్యారు. తర్వాత మంచిగా వర్షాలు పడడం వల్ల మెల్లమెల్లగా ఈ కరువు పోయింది. కానీ ఈ కరువు ప్రకృతి కారణమైనా కానీ లక్షల మరణాలు జరగడానికి ముఖ్య కారణం అప్పటి బ్రిటిష్ వ్యవస్థ.